ప్రైజ్ ది లార్డ్. అందరికీ క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల పూట ప్రభు అయినటువంటి దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏమనగా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండడని దేవుని వాక్యం బోధిస్తుంది. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఈ చదవబడినటువంటి లేఖనము క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సును మీరును కలిగి ఉండడని వాక్యం బోధిస్తుంది. మనం గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కలిగినటువంటి మనస్సు ఏమిటి అనగా, ఆయన ఈ లోకంలో శరీరధారిగా జీవిస్తున్నటువంటి దినాలలో దీనత్వం కలిగినటువంటి దీన మనస్కుడుగా జీవించాడు. తగ్గింపు కలిగి జీవించినట్టుగా మనం గమనిస్తాం. సాత్వికమైనటువంటి మనస్సు కలిగిన వ్యక్తిగా మనం గమనిస్తాం. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, క్షమించే మనస్సును కలిగి ఉన్నటువంటి దేవుడు అట్టిది ఆయుధంగా ధరించుకోమని మనకు బోధిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మనస్సు అనేటటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, ఈ మనస్సు అనేటటువంటిది గడియారం ముళ్ళు కంటే కూడా ఎక్కువగా వేగంగా పరిగెత్తుతుంది. కాబట్టి ఎవరైతే మనస్సును జయిస్తారో వారు ప్రపంచాన్ని జయించినట్లుగా మనం గమనిస్తాం. కాబట్టి ముఖ్యంగా మనస్సును ఎవరైతే జయిస్తారో వారు సమస్తాన్ని జయించేవారుగా ఉంటారని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఇటు విషయంలో మనం గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శరీరరీత్యా ఉన్నటువంటి దినాలలో ఆయన కలిగినటువంటి ప్రతిదాని విషయంలో ఆయన మనస్సును జయించిన వ్యక్తిగా, లేదా ప్రతిదాన్ని జయించిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. కారణం ఏంటంటే, శరీరానుసారమైనటువంటి మనస్సు మరణము, ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆత్మ సంబంధులు మాత్రమే అటు మనస్సును జయించేవారు ఉంటారు, లోకాన్ని జయించేవారు ఉంటారు, శరీరాన్ని జయించేవారు ఉంటారు. కాబట్టి ఆత్మానుసారమైనటువంటి మనస్సు కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. బైబిల్ గ్రంథంలో తేటగా మనం చదివినట్లయితే ఆది కాండంలో యోసేపు గురించి మనం చదువుతాం. యోసేపు పాపం చేయవలసినటువంటి పరిస్థితుల్లో తన యొక్క మనస్సును జయించిన వ్యక్తిగా మనం గమనిస్తాం. ఆయన మనస్సును జయించిన వ్యక్తిగా ఉన్న సమయాలలో చెరసాలలో బందీగా చేయబడ్డాడు. చెరసాలలో బందీగా ఉండడానికి కూడా ఆయన వెనుకాడలేదు, కానీ పాపం చేయడానికి తెగించలేదు. కారణం ఏంటనగా, దేవుని మనసు ఎరిగినవాడు, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగినవాడు, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క మనస్సును ఎరిగినటువంటి యోసేపు కేవలం దేవుని చిత్తం జరిగించడానికి మాత్రమే దేవుని కొరకు నిలబడ్డట్టుగా మనం గమనిస్తాం. కాబట్టి క్రీస్తునందు ప్రియ బిడ్డ, క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మంచి మనసు మనం కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి అటు మనస్సు కేవలము దేవుని మీద మనము లగ్నం చేసినప్పుడు, దేవుని మీద మనము అటు మనస్సును కేంద్రీకరించినప్పుడు దేవుడే మనల్ని ఆ విధంగా నడిపిస్తాడు. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యంగా మనస్సు అనేటటువంటిది చాలా గొప్పది. మనస్సు అనేటటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి మనస్సుతో నువ్వు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు కదా, మనస్సుతో పాడేదను, ఆత్మతో పాడేదని అంటాడు. అంటే దేవుని కొరకు నీ మనస్సు అనేటటువంటిది ఎప్పుడు కూడా ఉల్లాసంగా, ఉత్సాహభరితంగా ఉండాలని ఈ సాయంకాల వేళలో ప్రభు కోరుతున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట, క్రీస్తు యేసు కలిగినటువంటి మంచి మనసును కలిగి ఉండండి. అలాగే విధంగా అటు మనస్సును ఆయుధంగా ధరించుకోండి అంటాడు. అంటే అది మనకు కావలసినటువంటి విషయమని మనం గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు దీన మనస్సు గలవాడు, సాత్వికమైనటువంటి మనస్సు కలిగినవాడు, ఇంకా క్షమించేటటువంటి మనస్సు కలిగినవాడు, ప్రేమించే మనస్సు కలిగినవాడు. మనం గమనించినట్లయితే దేవుని యొక్క ప్రేమ
ఎలా ఉందంటే క్షమించేటటువంటి మనసు కలిగిన వాడు. మనకు ఆ గుండె గదులు 4 గదులు మనకు ఉన్నట్లయితే ఆ గదులలో నీకు క్షమించేటటువంటి గది ఉందా? ఇతరులను ప్రేమించేటటువంటి గది నీ గుండెలో ఉందా? ఇతరుల కొరకు ప్రార్థించేటటువంటి గదిని నువ్వు కలిగి ఉన్నావా? ఇతరులకు సహాయం చేసేటటువంటి గదిని నీ హృదయంలో నువ్వు కలిగి ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని వాక్యం మాత్రం సెలవిస్తున్నది ఏమిటనగా క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనస్సును మీరు కలిగి ఉండాలని చెప్తుంది. కాబట్టి నశిస్తున్నటువంటి ఆత్మను రక్షించే విషయంలో తను తానే రిక్తుకునిగా వట్టి చేతులతో తను తానే సమస్తం తన యొక్క రూపాన్ని కోల్పోయి తన స్వారూప్యాన్ని కోల్పోయి రిక్తుకునిగా దాసుడిగా మన మధ్యలోకి వచ్చాడు. అది ఆయనకున్నటువంటి మనస్సు. నశిస్తున్నటువంటి ఆత్మల పట్ల ఆయనకున్నటువంటి మనస్సు ఎలాంటిదంటే తను తానే తగ్గించుకొని పరలోకం విడిచి ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించడానికి తను తాను అర్పించుకున్నాడు, రిక్తిగునిగా అర్పించుకున్నట్టుగా వాక్యం చదువుతాం మనం. కాబట్టి ఏక మనస్సు కలిగిన వారమై ప్రభును సేవించాలని ప్రభు కోరుతున్నాడు. ఏక తాత్పర్యం కలిగిన వారమై, ఏక మనస్సు కలిగిన వారమై, మోసం పరిచే మనసు కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి మనసు కలిగి ప్రభుని సేవించాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఈ సాయంకాల వేళలో నువ్వెలాంటి మనసును ఆయుధంగా ధరించుకున్నావు, నువ్వెలాంటి మనసును ఆయుధంగా చేసుకున్నావు గ్రహించాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనస్సును మనం కలిగి ఉంటే తప్పకుండా మనము దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడే బిడ్డలుగా ఉంటాం. కాబట్టి క్రీస్తునందు సంగమా, క్రీస్తునందు దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట యేసుక్రీస్తు కలిగినటువంటి మనస్సును మనం కలిగి ఉండాలని కోరుతున్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించే మనసును కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరి యొక్క పాపాలను క్షమించే మన మనసును కలిగి ఉన్నాడు. దీనత్వాన్ని కలిగి ఉన్నాడు. అంత మాత్రం కాకుండా ఇతరులకు సహాయం చేసేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడు. ఇతరులను రక్షించాలనేటువంటి మనస్సు కలిగి ఉన్నాడు. నశిస్తున్నటువంటి ఆత్మ పట్ల ఆయన రక్షించాలన్నటువంటి మనస్సు కలిగి ఉన్నాడు. కాబట్టి సాయంకాల వేళలో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమిటనగా ఆయన కలిగినటువంటి మనస్సు ఏమిటి, ఆయనకు ఎలాంటి మనస్సును ప్రభు కలిగి ఉన్నాడు. నీవు అలాంటి మనస్సును కలిగి ఉన్నట్లయితే ప్రభు కొరకు ఈ లోకంలో అనేక ఆత్మలను సంపాదిస్తావు. నీ మనస్సును నువ్వు జయించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ మనస్సే ఒక రణరంగం, నీ మనస్సే ఒక యుద్ధరంగం. కాబట్టి ఆ మనస్సును నువ్వు జయించితే నువ్వు లోకాన్ని జయించిన వాడు ఉంటావు. కాబట్టి నువ్వు మనస్సును జయించు. అది నీ వల్ల సాధ్యపడకపోవచ్చు. దేవుని యొక్క సహాయం కోరు, దేవుని సన్నిధిలో ప్రార్థించు, దేవుని సన్నిధిలో దేవుని యొక్క సహాయాన్ని అర్థించి దేవుని సన్నిధిలో దేవుని యొక్క సహాయం ద్వారా మరి ఆ మనస్సును జయించు. లోక సంబంధమైనటువంటి ప్రతి మనస్సును జయించి దేవుని కొరకు నిలబడు. ఇటు కొన్ని అమూల్యమైనటువంటి ఆత్మీయ సంగతులు దేవుడు దీవించును కాక. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో సెట్ చేసుకోండి.